అందరికీ నమస్తేనుల్లా వెల్కమ్ టు సాఫ్ సినా ముచ్చట. అయిపోయి కేసీఆర్ సార్ చెప్పింది అక్షర సత్యమైంది. కత్తి పరాయోళ్ళదే కానీ పొడిచేటోడు మాత్రం మనోడే ఉంటాడు అన్నదాన్ని 100% నిజం చేసింది తెలంగాణ సర్కారు. ఎవరిని ఈడికేంచి తనిమి కొట్టి కరకట్టకు ఉరికిచ్చిండ్రో వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని ఊరేగించి స్వాగత తోరణాలు కట్టి మరి ఎదుర్కొనేటట్టు చేసిండు రేవంత్ సారు. ఇక ఇవాళ మీటింగ్లా వాళ్ళిద్దరు అనుబంధం తెలిసిన వాళ్ళు ఎవ్వలైనా వాళ్ళిద్దరు ఇవాళ ఏం మాట్లాడుకుంటారో అని ఉత్తగానే అంచనా వేయొచ్చు అని అంటున్నారు. కృష్ణా నీళ్లను ఆంధ్రోళ్ళు తీసుకుపోతుంటే నీళ్ల మీద పెత్తనాన్ని వాళ్ళకిచ్చి గుడ్లాపగిచ్చి చూసిన గొప్ప ధీరులు తెలంగాణ కాంగ్రెస్ లీడర్లు. గసొంటోళ్ళు తెలంగాణ ప్రయోజనాల్ని కాపాడతారంటే ఎవరు నమ్ముతారు? అందుకే మాపటించి బాబు సార్తో అయ్యే మీటింగుల రేవంత్ సార్ తెలంగాణకు మేలయ్యే పనులు చేస్తాడన్న గ్యారంటీ 0.1% కూడా లేదని అప్పుడే ముక్కిరుస్తురు ఆయన గురించి తెలిసిన వాళ్ళు. తెలంగాణ తిరుపతిల వాటా తీరంల వాటా అడుగుతుందట. కాంగ్రెస్ అనుబంధ అన్ని పేపర్లలో అక్షరం పొల్లు పోకుండా ఒకటే ముచ్చట రాసుకొచ్చిండ్రు. తెలంగాణ ఎన్నడన్న మనది కాని దాన్ని అడిగిందా? అసలు పంచాది 9-10 షెడ్యూల్ ఉన్న సంస్థలు కదా. కరెంటు సంస్థలకు బాకీ పడ్డ 24,000 కోట్లు కట్టుమని కదా ఎన్నటి సందో కేసీఆర్ సార్ అడిగింది. లేదు మాకు హైదరాబాద్లో వాటా కావాలి, భూముల్లో వాటా కావాలి అని వితండవాదం చేస్తే కదా కుదరదని నిర్మోహమాటంగా కేసీఆర్ సార్ చెప్పేసింది. ఏపీ చేస్తున్న తొండి వాదనలతోటే కదా విభజన సమస్యలు ఇంకా కొన్ని అట్లనే పెండింగుల పడ్డాయి. 10 ఏళ్ల సంధి బలంగా ఉన్న తెలంగాణ ఏపీ కుట్రలను తిప్పికొట్టుకుంటా విలువైన ఆస్తులను రక్షించుకున్నది. కానీ కాంగ్రెస్ వైఖరి మాత్రం అట్లా లేనట్టే కొడుతాంది. ఆంధ్ర సీఎంకు స్వాగత తోరణాలకు పర్మిషన్లు ఇచ్చే కానీ వాళ్ళ ప్రేమ ఏందో బయటపడ్డది. తెలంగాణ గుంతమ్మ కోరికలు కోరుతుంది అన్నట్టుగా చెప్పు చేతల్లో ఉన్న మీడియాతోటి ముందుగానే లీకు వార్తలు రాయించి తెలంగాణనే బదనామయ్యేటట్టు చేస్తుంది కాంగ్రెస్ సర్కారు. మరి విభజన సమస్యల పరిష్కారం అని పెట్టుకున్న మీటింగుల్లా తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలిగించే పని ఏది చేసినా సీఎం సార్ అయితే కొరువుతోటి తల గోక్కున్నట్టే ఉంటది అని ముందే హెచ్చరిస్తున్నారు తెలంగాణ అంటే కాయిష్ చేసేటోళ్ళు.